సరే ఒక్క నిమిషం మీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు ప్రభుత్వం కూడా అయిపోబోతుంది ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని ముందుకు పోయట్లేదు మమ్మల్ని అడ్డు పెడతా ఉంది మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు కేసులు వేస్తా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు చెప్తారు అట్లా అమరావతిలో ఇటుక పేర్చలేదన్నారు వైజాగ్ లో ముఖ్యమంత్రి గారు కార్యాలయం కట్టామన్నారు అంతవరకు కర్నూలుకు కూడా న్యాయం జరగాల జరుగుద్ది అన్నారు ఇంకేం చేశారు సార్ 3 రాజ్యాలు వినండి సార్ బ్రహ్మనాయుడు గారు వినండి ప్రతిపక్షం అంటే ఎక్కడైనా సరే ఏం జరుగుతుందంటే ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటే అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచన చేసి దాని మీద వాళ్ళకి ఖచ్చితంగా ధర్నాలు దీక్షలు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ ప్రతిపక్షం దౌర్భాగ్యం మాకు ఎలా కేసులు పెడతా ఉన్నారు కదా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉంటే కేసులు పెడతా ఉన్నారు కరెంటు బిల్లు ఎన్నిసార్లు హైక్ చేసి పెంచారు కర్నూలుకి న్యాయ రాజధాని తీసుకుపోతాం న్యాయ రాజధానికి సంబంధించి మీరు చేసిన ఒక ప్రయత్నం చెప్పండి మీరు అన్ని గాలి మాటలు చెప్పడం తప్ప సమయం లేదు దయచేసి ఉత్తరాంధ్రకి మేము ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్తామంటే ఆడికి అది పోతే వాళ్ళు డెవలప్ అయిద్దాం వాళ్ళకి తీసుకెళ్ళండి సార్ సార్ మీరు తీసుకెళ్తారంటే ఎవరు అడ్డుకుంటారు చెప్పండి సామెతలు ఉన్నాయి కానీ ఊర్లో చెప్పకూడదు మీరు చేస్తారు అంటే వద్దనేది ఎవరు సార్ కేసులు వేసి అడ్డుకుంది ఎవరు బ్రహ్మనాయుడు గారు మరి రైట్ ఆగండి దయచేసి మాధవరెడ్డి గారు పొద్దున్నే మాధవరెడ్డి గారు మీరు జోకులు వేస్తున్నారంటే శేఖర్ రెడ్డి గారు అంటా ఉన్నారు ఎందుకంటే మీరు 5 ఎంపీ సీట్లు వేస్తారు మీరేమో మరి వాళ్ళు వైనాట్ 175 ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం బాగోవాలంటే ఖచ్చితంగా శేఖర్ రెడ్డి గారితో ఖచ్చితంగా రోజు మాట్లాడాలి మార్నింగ్ మాట్లాడితే మంచిగా హెల్దీగా ఉంటుంది ఎందుకంటే లంగ్స్ అన్ని కూడా యాక్టివ్ అవుతాయి నవ్వి అంత బాగుందన్న ఖచ్చితంగా శేఖర్ రెడ్డి గారు చెప్పింది 100% హెల్త్ కు మాత్రం మంచి యూజ్ అయిందన్న ప్రైమ్ 9 వీక్షకులకు మాత్రం మంచి హెల్తీ చెప్తాను అన్నిటి చెప్తాను అయితే ఆరోగ్యం బాగుండాలని మాత్రం ఒకసారి శేఖర్ రెడ్డి అన్నది మాత్రం మార్నింగ్ ఖచ్చితంగా ఇలాంటి వినాలన్న ఆనందం మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఇక నెక్స్ట్ పోలింగ్ సర్వేల గురించి మాట్లాడుతున్నా సర్వేస్ లైవ్గా డిబేట్ జరుగుతున్నప్పుడు పోలింగ్ పెట్టాలన్న పెడితే అసలైన రిజల్ట్ తెలుస్తుంది ఏదో వచ్చే రిపోర్ట్లు కాదు లైవ్గా జరుగుతున్నప్పుడు పెట్టాలి అది మెయిన్ ఇందాక మీరు డేవిడ్ గారు చెప్పినట్టు మెయిన్గా ఏంటి అన్న ఓటర్ని యొక్క మైండ్ డైవర్షన్ చేయడానికే ఈ సర్వేస్ అన్న ఓకే నా ఓటు వేస్ట్ అవ్వద్దు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి వెయ్యాలి అన్న ఒక హైప్ క్రియేషన్కి మాత్రమే ఉంది తప్ప ఏంటంటే మేడిపండు బయటికి బాగానే ఉంటుంది అన్న లోపల మొత్తం ఇప్పితే మొత్తం అన్ని పురుగులే ఉంటాయి సో వీళ్ళది ఏంటంటే కథ వైసీపీ ఏంటంటే మేడిపండు లోపల మొత్తం పురుగులే ఉన్నాయి అది ఓడిపోతున్న విషయం తెలుసు కానీ దాన్ని మేకప్ చేసి ఏదో చేసి హంగామా చేస్తున్నారు తప్ప ఇంకేం లేదన్నా వీళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది వైసీపీ యొక్క బుద్ధి వాళ్ళ గుణం ఎలా ఉంటుందంటే ఏదైనా విమర్శిస్తే దాన్ని విమర్శించాలి తిరిగి విమర్శించాలి దానికి కౌంటర్ ఇవ్వాలి కానీ పర్సనల్ విషయాల్లో పోతారన్న ఎగ్జాంపుల్ నా మీదనే నిన్న కూడా ఒక వైసీపీ పేటీఎం బ్యాచ్లు ఏం చేస్తారంటే నా మీద ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలి హల్చల్ చేసి పర్సనల్ కాల్ చేసి ఇబ్బంది పెట్టడం మీకు ఏదైనా ధైర్యంగా ఉంటే ప్రజాస్వామ్యంగా ప్రజాబద్ధంగా ఎదుర్కోండి కానీ పర్సనల్గా పోయిన అవసరం లేదు మీకు ప్రజాస్వామ్యంగా రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేనప్పుడు పర్సనల్గా పోతారు పర్సనల్గా పోయే బ్యాచ్ మీది మీలాంటి కాదు వినండి ఈ తర్వాతకి సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడతారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ అన్నారు అది పెద్ద కామెడీ అండి ఎంప్లాయ్మెంట్ అంటే నా కంపెనీలో నేను ఎగ్జాంపుల్ ఎవరొద్దు ఐ విట్నెస్ నేను చెప్తా నా ఎంప్లాయీస్లో ఆల్మోస్ట్ 90% ఆంధ్ర ఎంప్లాయీస్ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ లేక నాకు నా దగ్గర వచ్చారు ఇక చెప్తా మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ల గురించి చెప్పేది వినండి ఇన్వెస్ట్మెంట్ల గురించి చెప్పారు 2022 ఎండింగ్లో నేను విజయవాడలో ఫ్యాక్టరీ పెట్టాలని వస్తే ఆడ పెట్టిన రాజకీయ ఒత్తిళ్లు కమిషన్లకు తీసుకుపోయి చెన్నైలో పెట్టా చెన్నై ఇండస్ట్రీ పార్క్ లో పెట్టుకున్నా నేను ఐ విట్నెస్ ఇంతవరకు ఎవరు చెప్పలే ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నా ఏ విచారణకి రెడీ నేను ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెట్టడానికి వచ్చినప్పుడు ఇబ్బందులు ఒత్తిడిలు పెడితే నేను విజయవాడ నుంచి చెన్నై వెళ్ళిపోయి చెన్నై ఇండస్ట్రీ పార్క్ లో పెట్టుకున్నా ఇదకన్నా ఎగ్జాంపుల్ కావాలా మీరు ఏ విధంగా చెప్తున్నారు అన్నది ఎక్కడ చూసినా ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఏ వైసీపీ వాళ్ళు చూసినా చిన్న వార్డు నెంబర్ నుంచి పై వరకు కమిషన్లు ఇవ్వండి ఫ్యాక్టరీ పెట్టలేము కంపెనీ పెట్టలేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేము మీ వైసీపీ ప్రభుత్వం రోజు వరకు ఇంతవరకు జరగదు ఎంప్లాయ్మెంట్ అనేది వదిలేసుకోవాలి అంబేద్కర్ విగ్రహం గురించి చెప్తా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా అంబేద్కర్ విగ్రహం పెట్టిరు తెలంగాణలో పెడితే అంబేద్కర్ విగ్రహానికి ఎంత అయింది ఆంధ్రప్రదేశ్ లో పెడితే అంబేద్కర్ విగ్రహానికి వినండి మొత్తం చెప్పేది వినండి మొత్తం నేను చెప్పినాక మాట్లాడండి మీరు నోట్ చేసుకోండి కౌంటర్ తర్వాత కౌంటర్ చేయండి కానీ చెప్పేది కంక్లూడ్ చేస్తున్నా తెలంగాణలో అంబేద్కర్ గారికి విగ్రహానికి తక్కువ కాస్ట్ ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారికి కాస్ట్ ఎక్కువ విగ్రహానికి కట్టడానికి అదే కట్టడం అదే హైట్ అదే అంత తెలంగాణలో మాత్రం తక్కువ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఎందుకంటే కాస్ట్లీ ఆంధ్రప్రదేశ్ కాస్ట్లీ ముఖ్యమంత్రి 10 కిలోమీటర్ల కూడా చాప తిరిగే ముఖ్యమంత్రికి ఆ విధంగా రేట్లు ఉంటాయి ఇంతకన్నా మేము చెప్పారు ఫిష్ ల్యాండ్స్ ఈ 2-3 పెడితే అభివృద్ధి జరిగేట ఓన్లీ అవును అలాగే ఉంటది ఒక పేపర్ లేదు జిరాక్స్ పట్టుకుని వచ్చి చెప్తే అలాగే ఉంటది
పక్క రాష్ట్రంలో కూర్చొని మా రాష్ట్రం గురించి మాట్లాడుతా అవును, అవును, అవును. కూర్చొని మా రాష్ట్రం Yes, గురించి correct. మాట్లాడుతా ఉంటారు. 100% నేను తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే బరాబర్ మాట్లాడతా. వినో చెప్తా, వినో బరాబర్ మాట్లాడతా. ఎందుకు చెప్తా అంటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరిగితే అక్కడి నుంచి యువత చెప్పేది వినండి. అక్కడి నుంచి నేను చెప్పేది వింటే చెప్తాను, మీకు ఆన్సర్ చెప్పే బాధ్యత నాది. మీరు అడిగిన క్వశ్చన్ బ్రదర్, మీరు వినండి బ్రదర్, వినండి లాస్ట్ కంక్లూడ్ అన్న, లాస్ట్ చెప్తా. ఆంధ్రప్రదేశ్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? తెలంగాణ వ్యక్తి అయ్యి ఉండి అన్నారు. ఇట్స్ గుడ్ క్వశ్చన్ అన్న, మీరు మంచి క్వశ్చన్ వేశారు ఈరోజు. ఏంటి అంటే దానికి ఒకటే ఒక ఆన్సర్ అన్న. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగితే అక్కడ యువతకు ఉద్యోగాలు వస్తే నా షేర్లింగంపల్లిలో సగం మందికి పైగా కూడా ఆంధ్ర ఎంప్లాయీస్ సగం మంది కాదు 70% ఆంధ్ర ఎంప్లాయీస్ సెటిల్మెంట్ ఉద్యోగాలు లేక వచ్చి ఇక్కడ బతుకుతున్నారన్న. వీళ్ళందరికీ కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే నా షేర్లింగంపల్లి ప్రజలకు, నా వాళ్లకు దీని ఎంప్లాయ్మెంట్ మాకు దొరుకుతుందని. ఇక్కడ అక్కడ ఎంప్లాయ్మెంట్ లేక వచ్చి తెలంగాణ రాష్ట్రం మీద ఆధారపడుతున్నారు. మా బాధ ఏంటి అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్పారు అంటే క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో గనక అభివృద్ధి జరిగితే తెలంగాణ రాష్ట్రానికి వలసలు ఆగుతాయి అన్నాడు. ఆ వలసలు ఆగడం కోసం నేను మాట్లాడుతున్నా, బరాబర్ మాట్లాడతాం. రైట్ విజయ్ కిరణ్ గారు, ఈ సర్వేలు, ఈ సీ ఓటర్ సర్వే కానీ లేదు ఇండియా టైమ్స్ నౌ కానీ, ఈ సర్వేలు ఏం అవసరం లేదండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకి ఒక 10th క్లాస్ కూడా పాస్ అవ్వని పిల్లగాడిని అడిగినా, లేదు 70 ఏళ్ల సంవత్సరాలున్న ముసలామిని అడిగినా ఖచ్చితంగా రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చెప్పగలుగుతారు. ఈ సర్వేలన్నీ అవసరంలా. ఎందుకంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలకి పెంచిన చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం అంటారా? 2000 ఉన్న పెన్షన్ ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టిన వీళ్ళది సంక్షేమం అంటారా? వీళ్ళ సంక్షేమం వాళ్ళు పెంచుకుంటూ పోవట్లేదు, ప్రజల జీవితాలని తుంచుకుంటూ పోతా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే 80 మంది ఎమ్మెల్యేలని మార్చారో, ప్రజలపైన నమ్మకం లేక ఏదైతే సినిమాలు తీసుకొని సినిమా డైరెక్టర్ల మీద నమ్ముకొని రాజకీయం చేస్తా ఉన్నారో అక్కడే అర్థమైపోతా ఉంది వీళ్ళ దివాలాకోరు రాజకీయం. ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోబోతున్నారనే వాస్తవం వాళ్ళకి తెలుసు. కాకపోతే ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఓటర్లు సర్వేలు ఇవన్నీ కూడా సహజంగా అన్ని మీడియా హౌసులు చేసేవే. వీటిని తప్పు ఒప్పు అని ఏ న్యాయ నిర్ణేతలని ఎవరు చెప్పలేరు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ ఉందండి, భారతదేశంలోనే అత్యధికమైన రేట్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే మీరు ఏ విధంగా చూసుకోండి, ఏదో శేఖర్ రెడ్డి గారు వాళ్ళ వెబ్సైట్ లో నుంచి కొన్ని కాగితాలు తీసుకొచ్చి ఫోటోలు చూపిస్తే సరిపోదు, మీ వెబ్సైట్ లో తీసుకొస్తే సరిపోదు. ఆంధ్రప్రదేశ్ అన్ఎంప్లాయ్మెంట్ లో భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. అందుకని ఇక్కడ ఖచ్చితంగా ఈ సర్వేలు అనేవి ప్రజా కొలమానము అవునో కాదో మనం చెప్పలేము. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాం, ప్రజలు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించబోతా ఉన్నారు. ఇందాక అంబేద్కర్ గారి విగ్రహం గురించి తెచ్చారు కానీ లాస్ట్ ఎండ్ మాట చెప్తా ఉన్నాను. అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం ఉంటే దాని కింద ఎవరి పేరు ఉండాలండి? అంబేద్కర్ గారి పేరు కదా ఉండాలి. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పెడస్ట్రల్ మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాసుకుంటారండి. అంటే వీళ్ళ చిత్తశుద్ధి, వీళ్ళ అహంకారం ఏ విధంగా ఉందో స్పష్టమవుతా ఉంది. ఈ 2 సర్వేలని నేను నమ్మట్లేదు. వాస్తవంగా వీళ్ళకి 8 ఎంపీ స్థానాలు రావడానికి కూడా అవకాశం లేదనేది మాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా. అక్షయ్ సత్యం గారు, సార్ మనందరికీ తెలుసున్న సర్వే రిపోర్ట్ వాటిని గుర్తించుకోవటం లేదు, దాన్ని బయట పెడుతున్న దాని గురించి చర్చించలేదు సార్. ఏంటంటే మన షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ గా ఉన్నారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ నెక్స్ట్ టైం విన్ అవుతారు అన్నంత సేపు ఆంధ్రాలోకి అడుగు పెట్టలేదా అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విమర్శ కూడా చేయలే. ఆమె ఇప్పుడు వచ్చి ఆంధ్రాలోకి వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారంటే అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని ప్రగాఢంగా నమ్ముతుంది, ప్రజలకు సంకేతాలు ఇస్తుంది. ఆ ఒక్క సర్వే రిపోర్ట్ చాలు సార్ వైసీపీ ఓడిపోతుందని చెప్పడానికి. మొత్తానికి సర్వే రిపోర్ట్లు ఏది కూడా అంతగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఏదైతే ప్రతి నియోజకవర్గంలో 10% మినిమం శాంపిల్స్ అన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని కలెక్ట్ చేసినప్పుడు మాత్రమే, అదేవిధంగా టీడీపీ జనసేన కూటమి ఏర్పడింది కాబట్టి కూటమి మేనిఫెస్టో అంతా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వచ్చేటువంటి సర్వేల్లో పూర్తిస్థాయి వాస్తవాలు ఉన్నాయనేది మెజారిటీ ప్యానలిస్టులకి అభిప్రాయం. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు శేఖర్ రెడ్డి గారు, విజయ్ కిరణ్ గారు, మాధవ్ రెడ్డి గారు, అక్షయ్ సత్యం గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ